బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్సీని గుర్తుపట్టని టౌన్ సీఐ అతన్ని చేయి పట్టుకుని లాగేశారు. తర్వాత అతను ఎమ్మెల్సీ అని తెలుసుకుని సారీ చెప్పారు. దివంగత సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు. అక్కడ మంత్రి ఉత్తమ్ నివాళులర్పిస్తుండగా ఎమ్మెల్సీ సత్యం మంత్రి వెనకాల ఉన్నారు. ఇక అక్కడ విధుల్లో ఉన్న కోదాడ టౌన్ సీఐ శంకర్ ఎమ్మెల్సీని గుర్తుపట్టలేదు. మంత్రికి అడ్డుగా వెళ్తున్నారని చేయి పట్టి లాగేశారు. దాంతో అక్కడే ఉన్న మరో సిపిఐ నాయకుడు ఆయన ఎమ్మెల్సీ అని చెప్పడంతో సెల్యూట్ చేసి సారీ చెప్పేశారు. సీఐ వైఖరిపై ఎమ్మెల్సీ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎమ్మెల్సీనే గుర్తుపట్టకపోతే ఎలా అంటూ సీఐపై ఫైర్ అయ్యారు సత్యం. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్సీని గుర్తుపట్టలేదు టౌన్ సీఐ, అతన్ని చేయి పట్టుకుని లాగేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. నల్గొండ మాజీ ఎంపీ సిపిఐ సీనియర్ నాయకులు దివంగత సురవరం సుధాకర్ రెడ్డి నివాళులు అర్పించే కార్యక్రమం కోదాడలో జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అదేవిధంగా కాంగ్రెస్ సిపిఐ నాయకులు హాజరయ్యారు. అయితే మొదట సిపిఐ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పిస్తున్నటువంటి క్రమంలో వెనకాల ఎమ్మెల్సీ సత్యం ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి కోదాడ టౌన్ సిఐ శంకర్ నాయక్ ఎమ్మెల్సీని గుర్తుపట్టలేదు. దాంతో అంటే మంత్రి వెనకాల ఉన్నటువంటి అడ్డుగా ఉన్నామంటూ కూడా చేయి లాగి బయటికి లాగేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఘటన చూసినామంటే అక్కడ సిపిఐ నాయకులు ఆయన ఎమ్మెల్సీ అని చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా సైల్యూట్ చేసి అక్కడ సారీ చెప్పడం జరిగింది. సిఐ వైఖరిపై కూడా ఇటు సిపిఐ ఎమ్మెల్సీ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీని తననే గుర్తుపట్టాలంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే సిపిఐ ఎమ్మెల్సీకి చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిఐపై సిపిఐ నేతలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ కిరణ్.